ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. మీరు ధనవంతులు కాబోయే ముందు లక్ష్మీదేవి పంపించే 10 శుభ సంకేతాలు ఇవే. అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోయే ముందు 10 శుభ సంకేతాలను ముందుగానే మీకు పంపిస్తుంది. వాటి ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అతి త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని, ధనధాన్యాలకు ఇక కొదువ అనేది ఉండదని. అంటే లక్ష్మీదేవి తన రాకకు ముందే ఇటువంటి సంకేతాలను మనకు పంపిస్తుంది. ఆ సంకేతాల ద్వారా లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకొని లక్ష్మీదేవికి ఇష్టం వచ్చినట్లుగా మనం మన ఇంటిని మార్చుకోటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు లక్ష్మీదేవి సంతోషంగా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అప్పుడు మన జీవితంలో అనేక సుఖ సంతోషాలను మనం చూస్తాం. అయితే లక్ష్మీదేవి ప్రతి ఒక్కరి ఇంటికి రావాలని అందరూ భావిస్తూ ఉంటారు. ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఎవరి ఇంటికైతే వస్తుందో వారి ఇల్లు పిల్లాపాపలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది. అయితే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి. ఆ సంకేతాలను పసిగడితే డబ్బు ఎప్పుడూ మీ ఇంట్లోనే ఉంటుంది. అయితే ఆ సంకేతాలలో మొదటి సంకేతం ఏమిటి అంటే కనుక కోయిల కూత. కోయిల కూత వినటానికి ఎంత వినసొంపుగా ఉండి మనస్సుకు ప్రశాంతతను చేకూరుస్తుంది. అంతేకాకుండా కోయిల చేసే ఈ శబ్దం ధనానికి శుభసూచికగా చెబుతూ ఉంటారు. కోయిల కూసే దిశ ఆధారంగా శుభ అశుభాలను కూడా నిర్ణయిస్తారు. కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుండి వినిపించినట్లయితే నష్టం జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటారు. అదే సాయంత్రం పూట వినిపిస్తే అది శుభసూచకంగా పరిగణిస్తారు. మధ్యాహ్నం సమయంలో కోయిల కూత వినిపించినా కాని అది శుభంగా భావిస్తారు. ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తుంటే ఈ విధంగా కోయిల కూత మీకు వినిపిస్తే కనుక మంచి ప్రయోజనం ఉంటుంది. మామిడి చెట్టు మీద కూర్చొని కోయిల కూయటం అది లక్ష్మీదేవి ఆగమనాన్ని సూచిస్తుంది. అలాగే బల్లి మీద పడితే చాలా మంది అశుభంగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ బల్లి వల్ల శుభ సూచకాలు కూడా చాలా ఉన్నాయి. అకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతిపై పడి త్వరగా పైకి ఎక్కటానికి ప్రయత్నం చేస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం తెరవబోతుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందబోతున్నారని కూడా అర్థం చేసుకోవాలి. బల్లి చూడటానికి అసహ్యంగా కనిపిస్తుంది, కానీ బల్లి సంపదకు చిహ్నం. అలాగే మీ ఇంట్లో 3 బల్లులు ఒకదాని వెంబట ఒకటి పరిగెడుతున్నట్లుగా మీ కంటికి కనుక కనిపిస్తే అది చాలా శుభసూచకం. 3 బల్లులు ఒకేసారి కనిపిస్తే ఆర్థికంగా మీరు గణనీయమైన పురోగతిని సాధించబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే పూజా మందిరంలో దేవుడి చిత్రపటాల వెనక బల్లి కనిపిస్తే కూడా అది శుభసూచకం. నల్ల బల్లి అంటే మచ్చలుగా ఉన్న బల్లి కనిపిస్తే మాత్రం అది అశుభంగా భావిస్తారు. అలాగే తులసి మొక్క దగ్గర ఒక బల్లి కనిపిస్తే అది శుభసూచకం. ఒకేసారి ఎక్కువ బల్లులు కనిపిస్తే కనుక అది అశుభ సూచకం. అలాగే ఇంట్లో చీమలు ఉంటే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే ఇల్లు చూడటానికి మురికిగా ఉంటుందని రకరకాలుగా ఆలోచిస్తారు. అయితే ఇంట్లో నల్ల చీమలు ఉంటే మాత్రం అది శుభ సూచికగా భావించాలి. నోట్లో బియ్యం ధాన్యాలు మోస్తున్నటువంటి నల్ల చీమను శుభచిహ్నంగా పరిగణిస్తారు. అక్షితలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి. అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉంటాయి. కాబట్టి నల్ల చీమలు ఈ విధంగా బియ్యం కాని ధాన్యాన్ని కాని మోస్తున్నట్లుగా మీ కంట కనిపిస్తే మీ ఇంట్లో ఈ విధంగా జరిగితే అది చాలా శుభసూచకం. లక్ష్మీదేవి ఆగమనానికి ఇది సంకేతం. అదే ఇంట్లో ఎర్రచీమలు ఉండటం మాత్రం అంత మంచిది కాదు. ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే కనుక మీపై అప్పు భారం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో పాము కనిపిస్తే భయంతో దాన్ని చంపేంత వరకు చాలా మంది నిద్రపోరు. అయితే పాములు శుభసూచకమని చాలా మందికి తెలియదు. మీ ఇంట్లో ఎప్పుడైనా 2 ముఖాల పామును మీరు చూసినట్లయితే ఇది చాలా శుభసూచనగా పరిగణించండి. చూసిన వారి ఇంటికి వెళ్లటం కూడా చాలా పవిత్రంగా భావించవచ్చు. ఈ పాము విషపూరితం కూడా కాదు. దీన్ని ఎప్పుడూ చంపేందుకు ప్రయత్నించకూడదు. ఒకవేళ కనిపిస్తే అది బయటకు వెళ్లేందుకు మార్గం చూపిస్తే సరిపోతుంది. ఈ పాము రాక లక్ష్మీ ఆగమనానికి సంకేతంగా భావించాలి. అలాగే లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే ప్రజల యొక్క ఆలోచనలు వారి యొక్క వ్యవహారాల్లో కూడా మార్పులు వస్తాయి. రాగద్వేషాలు ఈర్ష్య అసూయల లాంటివి కూడా తగ్గిపోతాయి. ఆనందం పెరుగుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ సామరస్యం లాంటివి కూడా పెరుగుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి కలహాలు కూడా దరిచేరవు. ఇంట్లో మనస్పర్ధలు విభేదాలు కలతలు తగ్గుతున్నాయంటే దానర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి రాబోతుందని అర్థం చేసుకోవాలి. అలాగే మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో కనుక చీపురు కాని గుడ్లగూబ కాని ఏనుగు కాని ముంగీస కాని శంఖం కాని బల్లి కాని నక్షత్రం కాని పాము కాని గులాబీ పువ్వు కాని వీటిల్లో ఏది కనిపించినా కాని
మీ సంపద పెరిగేందుకు సంకేతంగా మీరు దీన్ని భావించాలి. అలాగే ఉదయం నిద్రలేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే కూడా అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అనటానికి సంకేతం. అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చెరుకు కనిపిస్తే కూడా అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు దారిలో కుక్క నోట్లో శాకాహారాన్ని కాని లేదా రొట్టె ముక్కను కాని తీసుకురావటం కనిపిస్తే మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే ఉదయాన్నే మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా ఊడ్చేవారు మీ కంటికి కనిపిస్తే అది చాలా శుభసూచకం. ఎందుకంటే చీపురు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వస్తువు. అలాగే చీపురును లక్ష్మీదేవితో పోలుస్తారు కూడా. కాబట్టి ఈ ఉదయాన్నే మీరు బయటకు వెళ్లే సమయంలో చీపురు మీకు కంటికి కనిపించినా కానీ లేకపోతే ఊడ్చేవారు మీ కంటికి కనిపించినా కానీ అది చాలా శుభ పరిణామమనే చెప్పుకోవాలి. ఈ విధంగా లక్ష్మీదేవి తన రాకకు ముందే ఇటువంటి శుభ సూచనలను మనకు చూపిస్తుంది. ఈ యొక్క సూచనల ద్వారా మనం అర్థం చేసుకోవాలి అతి త్వరలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోతుందని. అలాగే లక్ష్మీదేవికి నచ్చే విధంగా మన ఇంటిని ఉంచుకోవాలి. శుచి శుభ్రత ఎక్కడైతే ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. కొంతమంది ఇల్లు మురికి దుమ్ము ధూళితో కూడి ఉంటుంది. అటువంటి వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. ఇల్లంతా కూడా మురికిగా ఉంచుకొని పైకి మాత్రం పూజలు వ్రతాలు నోములు ఇటువంటివన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇల్లు శుచిగా శుభ్రంగా లేకుండా ఇటువంటివి ఎన్ని చేసినా కాని పూజలు వ్రతాలు నోములు ఏం చేసినా కాని ఫలితం మాత్రం శూన్యం. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇల్లు వంటగది ముఖ్యంగా బాత్రూంలతో సహా అన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మురికి దుమ్ము ధూళి ఉన్న చోట జ్యేష్ఠాదేవి కొలువు తీరి ఉంటుంది కానీ లక్ష్మీదేవి ఆ చోట ఒక్క క్షణం కూడా నివాసం ఉండలేదు. అలాగే ఎక్కడైతే గొడవలు అరుపులు కేకలు ఉంటాయో అటువంటి ప్రదేశంలో కూడా లక్ష్మీదేవి ఉండదు. ఏ ఇంట్లో అయితే ఊరికే గొడవలు జరగటం మనస్పర్ధలు అలాగే కుటుంబంలో కలతలు ఇటువంటి వాతావరణం ఉంటుందో అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. లక్ష్మీదేవి రాబోతుందని మీకు ఈ సంకేతాల ద్వారా అర్థమైనప్పుడు మీరు మీ యొక్క గృహాన్ని లక్ష్మీదేవికి నచ్చినట్లుగా మలుచుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇంట్లో ఎక్కువగా గొడవలు పెట్టుకోకూడదు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఈ విధంగా మీ యొక్క జీవితం ఉంటే కనుక లక్ష్మీదేవి అటువంటి ఇంట్లోకి ఖచ్చితంగా ప్రవేశిస్తుంది. ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు. అలాగే మీ జీవితంలో మీకు ఉన్న దాంట్లో ఇతరులకు ఏదో ఒక రూపంలో సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే మనకు ఉన్నది పిసినారితనంతో మన దగ్గరే ఉంచుకోవటానికి ప్రయత్నం చేస్తే లక్ష్మీదేవి అటువంటి వారిని అనుగ్రహించదు. పిసినారితనాన్ని విడిచిపెట్టండి. మీకున్న దాంట్లో మీ శక్తి అనుసారం ఎవరికైనా అవసరాల్లో ఉన్నవారికి మీ చేతనైనంత వరకు దాన ధర్మాలు చేయండి. అంటే దాన ధర్మాలు అంటే మీ శక్తికి మించినవి కాకపోయినా మీకు ఎంతవరకైతే చేయగలిగే స్తోమత ఉందో అంతవరకు దాన ధర్మాలు చేయండి. అది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి వారిపై లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు ఎల్లవేళలా మీకు మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని లక్ష్మీదేవి చూపించే సంకేతాల ద్వారా మీరు లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకుని మీ యొక్క గృహాన్ని లక్ష్మీదేవికి నచ్చినట్లుగా మలుచుకోవటానికి ప్రయత్నం చేయండి. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.